వెంకటేశాయ. గేయ రామాయణం యుద్ధకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. తమ్ముని పుణ్యజలములు కొని తెమ్మని తన వైరి తమ్ముని రాజు చేసే. శత్రువును వధించ సాయపడగా విభీషణుండా వేళ ప్రతినజేసే. శ్రీరామ వరగర్విదస కంఠుడో లోకాన సర్వులకు అనవధ్యుడు. యుద్ధాన ఇంద్రుడికి ప్రతియోధుడు 10 కోటి సహస్రమౌ సైన్యయుతుడు. అనుచు విభీషణుడు చెప్పుచుండా అట్టుపడి హనుమాదులడిగిరిటులా. వానరుల సైన్యమీ సాగరాన్ని దాటగల మార్గము కలదాయని. సాగరము దాటగల నువ్వేమిటో చెప్పెనిటు అసురుని అనుజుడపుడు. ఇక్ష్వాకు వంశజులది సాగరం ఇక్ష్వాకు వర్ధనునకిది సాధ్యము. ఆ పలుకు లాలించి రఘువీరుడు ధ్యాని సాగరుని శరణు వేడే. భక్తితో 3 నాళ్ళు పూజించిన సాగరుడు వరమీని కఠినుడాయే. అదిగని అలవి మీరిన క్రోధము అలుముకొని అణువణువు కంపించగా. తన కనులు అరుణవర్ణము దాల్చగా రాముడు అర్ణవముపై అలిగెను. రౌద్రము మదిలోన రగులు కొనగా విల్లంది చేసెనిటు ప్రతినతాను. అసమర్థుడనీతడు నన్నెంచెను ఇంకించిన ప్రజ్ఞ చూపింతును అని పలికి అగ్నిలా ప్రజ్వరిల్లి సంధించి నిలువగా బ్రహ్మాస్త్రము. మేరువున ఉదయించు సూర్యుడల్లే సాగరుడు దిగి వచ్చి మోకరిల్లే. వినయాన మొక్కెను కడలిరేడు అదిగని శాంతించే శ్రీరాముడు. తానెక్కు పెట్టిన బాణమును ఏ దిక్కు విడవాలి చెప్పుమనెను. శ్రీరామ ఉత్తరపు తీరములో దస్యుల పీడనే వదిలించుమా అని పలికి సాగరుడు అర్థించగా రాముడు ఆ మాట చెల్లించెను. సంతృప్తి చెందిన సాగరుండు కడలికి వారధిని కట్టుమనెను. నలుడు విశ్వకర్మకు తనయుడు సులువుగా ఈ పనిని చేయగలడు. నా మీద సేతువును నిర్మించుము ఆ మీద భరింతు నేననుచును. అదృశ్యమైనాడు సాగరుండు
ఆజ్ఞనిడనలునికి శ్రీరాముడు పెకలించి వృక్షాలు పర్వతాలు ఆ వృక్ష వానరులు తెచ్చివ్వగా దీక్షతో పూనుకని నలుడు తాను నిర్మించే సేతువును నేర్పుగాను శతయోజనములున్న సాగరాన పాపిడి తానేమో అన నిలిచిన వారధిని తిలకించి అబ్బురమున అందరూ తెలిపిరే అభినందన. శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. స్వామి